మాజీ ఉప ముఖ్యమంత్రి కొడి సత్యనారాయణ గారు బలిశ్రామ దేవస్థానం కమిటీ గురించి ఆయన కామెంట్ చేయడం చాలా విచారకరం. ఎందుకంటే ఆయనకు తెలుసు 2002లో ఈ బలిశ్రామ గుడిని అప్పుడున్న పాండు గారు, అలాగే అప్పుడు ఎర్ర నారాయణ స్వామి గారు, కరణం అప్పారావు గారు దయవల్ల ఆ గుడిని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత 12 సంవత్సరాలు ఆగిపోయింది. తర్వాత పడికొండ మాణిక్యాలరావు గారు, అలాగే అప్పటి చైర్మన్ గారు బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ గుడిని డెవలప్మెంట్ చేయడం. తర్వాత ఈ కమిటీ అంజిబాబు గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కమిటీ అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. కానీ నిన్నటి రోజున ఆయన మాట్లాడిన విషయం చాలా బాధ వేస్తుంది. ఏంటంటే అమ్మవారికి వెండి తొడిగి ఎండు వస్తువులు కాంపౌండ్ వాళ్ళు కట్టడం ఆయన చేసిన కీర్తి. అమ్మవారు ఎవరికైతే ఎంత దయస్తుందో అంత పని చేయడం ఆయన ఒక గొప్పతనానికి మేము నిదర్శనంగా మెచ్చుకుంటున్నాం. కానీ అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని అంటున్నారు ఆయన నిన్న ప్రెస్ మీట్ లో మీరు అందరూ చూసే ఉంటారు. నేను ఎవరైనా నాకు డబ్బు ఇచ్చి ఉంటే ఇక్కడ తీసుకురండి, రుజువు చేయండి అన్నారు. అలాగే అదే సవాల్ మేము విసురుతున్నాం. మీ ఇక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి కానీ వస్తే తీసుకొచ్చిన ఎడల ఇక్కడ అంజిబాబు గారితో సైతం నేను టౌన్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ పదవికి రాజకీయాలకు వదిలేసుకొని తాడేపల్లి గుడిని వదిలేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ పుట్టింది ఇక్కడే, మేము పెరిగింది ఇక్కడే, చచ్చిపోయేది కూడా ఇక్కడే. ఆ బలిసలమ్మ దయ వల్లే మేము అందరం కూడా ఆరోగ్యాలతో ఉన్నాం. ఇంకో విషయం మర్చిపోవద్దు, అమ్మ పూజారిని తీసుకెళ్లి మీ ఇంటికాడ పూజ జరిపించుకున్నారు. ఎంత మాత్యం అన్న తల్లిదో మీకు తెలుసు. దయచేసి మీ వయసుకు గౌరవిస్తున్నాం. అందరిలాగా నువ్వు నేను అనే మాట మేము మాట్లాడం. మీరు గతంలో 2004లో ఇక్కడ నెగ్గినప్పుడు, 2005లో నెగ్గినప్పుడు ఇక్కడ బలిసమ్మ గుడి కాడ ఉన్న ప్రతి పేదలందరికీ మీరు ఇల్లు ఇచ్చారు. మేము మీ గొప్పతనం కూడా చెప్తాం. కానీ మీరు ఇక్కడ చేసే కమిటీ మీద తప్పుడు ప్రచారం చేస్తే ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు మేము మీ ఇంటికి వచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి, మీకు మీ రాజకీయ లబ్ధి కోసం మీరు పార్టీల గురించి ఇతర పార్టీల గురించి వేరే గురించి మాట్లాడుకోండి. మేము ఎటువంటి దానికి జోలికి వెళ్ళాం. మీకు దమ్ము ఏమైనా ఉంటే నిజంగా రుజువు చేస్తే రాజకీయాల్లో ఉన్నాం, ఈ ఊడే వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే బలిసమ్మ తల్లి అంత మహత్వమైన తల్లి. ఎక్కడి నుంచో కిందకి నుంచి వచ్చాం, ఈ రోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం ఆ బలిసమ్మ తల్లి. గుర్తు పెట్టుకోండి, ఎవరినైనా సరే నేలన ఉంచుతుంది, పైకి తీసుకొచ్చే తల్లి కూడా ఆ బలిసమ్మ తల్లి. ఆ బలిసమ్మ తల్లిని అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేద్దాం, రాజకీయ లబ్ధి పొందాం అనుకుంటే మాత్రం సర్వనాశం అయిపోవడం ఖాయం. ఏదైనా ఉంటే ఇక గుడికాడికి వచ్చి మేము గుడికాడు ఉంటాం, మీరు గుడికాడికి రండి. ఈ కార్యక్రమం మీరు చేశారు, ఈ కుర్రోడు చేశాడు, అంజిబాబు గారు ఉన్న ఆధ్వర్యంలో అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పే దానికి మీరు సిద్ధపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బలిసమ్మ కమిటీ వారికి ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.